వీడియో పార్ట్ 1లో మనం నలుగురు చిరంజీవులు కనిపించిన సంఘటనల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మిగిలిన ముగ్గురు గురించి తెలుసుకుందాం రండి. వేదాలను సంకలనం చేసి మహాభారతాన్ని రచించిన గొప్ప ఋషి మహర్షి వేదవ్యాసుడు. హిమాలయాల్లోని కొన్ని ప్రాచీన ఆశ్రమాల్లో ఇప్పటికీ కొన్ని గ్రంథాలు రచించబడుతున్నాయి. అక్కడ ఒక మహర్షి కనిపించినట్లు కొందరు సన్యాసులు చెబుతున్నారు. వేదవ్యాసుడు అక్కడ ఇంకా ధ్యానం చేస్తున్నాడు అని చెప్తుంటారు. మహాభారతంలో రాజగురువైన కృపాచార్యుడికి చిరంజీవిగా ఉంటాడని వరం లభించింది. భారతదేశంలో కొన్ని గురుకులాల్లో ఇంకా కొన్ని శక్తివంతమైన విద్యలు బోధించబడుతున్నాయి. కొంతమంది గురువులు ఒక మహర్షి రహస్యంగా వచ్చి విద్య నేర్పుతుంటారని అంటున్నారు. ఆయన వయసు మారదు. అక్కడ ప్రజలు అతడే కృపాచార్యుడు అని చెప్తున్నారు. లంకాధిపతి రావణుని తమ్ముడు విభీషణుడు. ఈ రోజుకి నర్మదా నది మధ్య ఉన్న కొండ గుహల్లో శివుడి ఆరాధన చేస్తూ ఉన్నాడని అక్కడ స్థానికులు రాత్రిపూట ఎవరో వచ్చి గుహలో మంటల వెలుగులో శివలింగానికి పూజ చేసి అదృశ్య రూపంలో అక్కడనుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతాడని అంటారు. అంతేకాదు, రామేశ్వరంలోని గుడిని రక్షిస్తూ ఉంటాడని కూడా చెబుతుంటారు. వీరే కాకుండా మార్కండేయ మహర్షి కూడా చిరంజీవి అని మీకు తెలుసా? శివుని కృపతో యమధర్మరాజుని కూడా జయించాడు. అతను ఇప్పటికీ మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ హిమాలయాల్లో ఉన్నాడని, వేల ఏళ్లుగా తపస్సు చేస్తున్నాడని కొందరు యోగులు చెబుతున్నారు. కాకపోతే కలియుగ అంతంలో మిగతా చిరంజీవులకు ఉన్న పాత్ర మార్కండేయ మహర్షికి లేకపోవడంతో ఆయన్ని ఏడుగురు చిరంజీవులతో కలిపి చెప్పరు. ఈ చిరంజీవులు ఒకే ప్రాంతంలో ఉండకుండా సంచరిస్తూ గుప్తంగా ఉంటారు. మీ ప్రాంతంలో వీరిలో ఎవరైనా నివసిస్తున్నట్లు కథ ఉందా? కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇంటరెస్టింగ్ విషయాలు తెలుసుకోటానికి సబ్స్క్రైబ్ చేయండి. DYK This.